3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగలో మొదటిగా వచ్చేది భోగి. చలికాలంలో వచ్చే ఈ పండుగలో మన శరీరానికి వెచ్చదనాన్ని అందించటమే ఆరోగ్యం కదండి. మరి ఆరోగ్యదాయిని అయిన భోగి రోజున తెల్లవారుజామునే అందరూ కలిసి ఒకచోట చేరి చక్కగా భోగి మంటలు వేసుకొని ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. అంతేకాదండి, ఐహికంగా చూసుకున్నా, పారమార్థికంగా చూసుకున్నా కూడా అప్పటి వరకు మనం పడిన ఈతి బాధలన్నీ ఆ భోగి మంటల్లో ఆహుతైపోయి ఇక ముందు సంతోషాలు, సుఖాలు వెళ్ళి విరియాలని కూడా ప్రజలందరూ ఈ భోగి మంటల ముందు ఆకాంక్షిస్తారు. 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి పండగ. భగ అనే పదం నుండి భోగి అన్న మాట పుట్టిందని చెప్తారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించటం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు. అదేవిధంగా ఈ సమయానికి పంట కోసి కుప్పలు నూర్చడం పూర్తవుతుంది. నూర్పిడి అవగా మిగిలిన వ్యర్థాలను మంటగా వేయటం వల్ల పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. భోగి రోజున తెల్లవారకముందే 4 వీధుల కూడళ్లలో కూడా భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఇళ్లలోని పాత సామానును ప్రజలు భోగి మంటల్లో పడేస్తారు. దీనిలోని అంతరార్థం ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని, అంతేకాదు మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా అర్థం చేసుకోమని. భోగి గురించి చెప్పుకునే మరో పరమార్థం కూడా ఉందండి. అదేంటంటే, సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. దీనికి భోగపర్వం అని పేరు. భోగం అనే పదాన్ని ఆనందం అనే అర్థంలో కూడా వాడతాం. దేనిని పొందటం వలన మనకు ఆనందం కలుగుతుందో అది భోగం. నిజమైన ఆనందాన్ని పొందటమే నిజమైన భోగం. సామాన్యులకు లౌకిక విషయాలు పొందితే భోగం, యోగులకు అలౌకిక విషయాలు పొందితే భోగం. అలాగే గోదాదేవి భోగి రోజునే దివ్య భోగాలు పొందిందని చెప్తారు. శ్రీరంగనాథుని సాంగత్యమే గోదాదేవికి అమిత ఆనందకరం కదా. గోదాదేవికి రంగనాథుని సాంగత్యం లభించిన రోజును భోగి అంటున్నాం. చలికాలంలో వెచ్చదనమే ఒక భోగం కదా. భోగినాడు ఉదయాన్నే భోగి మంటలు వేయటం ద్వారా సంక్రాంతి పండగల పరంపరని ప్రారంభిస్తామన్నమాట. భోగి పండగ రోజు చిన్నారుల తలపై భోగిపండ్లు పోయటం కూడా ఒక ఆచారం. చిన్న చిన్న రేగిపండ్లు, శనగలు, చిల్లర డబ్బులు, పూల రేకులు కలిపి పిల్లల తలపై 3 సార్లు దిష్టి తీసినట్లు త్రిప్పి పోయటం ఒక ఆచారం. రేగి చెట్టుకు మరో పేరు బదరీ వృక్షం. బదరీ క్షేత్ర వాసుడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం భోగి పండ్ల ద్వారా చిన్నారులకు లభిస్తుందని ఒక నమ్మకం. అంతేకాదండి, రేగుపండ్లు ఔషధగుణ భాండాగారాలు. వాటిని తలపై నుండి పోయటం వల్ల శరీరమంతా తాకుతూ పడతాయి కనుక చర్మ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. చూడటానికి సరదాగా, సంతోషంగా అనిపించే భోగిపండ్ల వేడుక వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యమిది.
ప్రతి మహిళలోనూ ఒక అద్భుత కళాకారిణి దాగి ఉంటుందండి. మిగిలిన అన్ని రోజులు ఇల్లు, పిల్లలు, వంట అంటూ దైనందిన కార్యక్రమాలలో మునిగిపోయి ఉండే ఆడవారు ఈ ధనుర్మాసంలో మాత్రం తమలోని కళాతృష్ణను పూర్తిగా వెలికి తీసుకొస్తారు. ఒక పక్క చలితో పోటీ పడుతూ, మరో పక్క ఇరుగు పొరుగుతో పోటీ పడుతూ అద్భుతమైన ముగ్గులను తమ వాకిళ్లలో ఆవిష్కరిస్తారు. ఈ కాలంలో ప్రతి ఊరు, ప్రతి వాకిలి ఒక పికాసో చిత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవారిలోని కళా నైపుణ్యానికి ప్రతీకలు రంగవల్లులు. లేత తమలపాకుల వంటి తరుణి చేతి వేళ్ల సందు నుంచి జాలువారే ముగ్గుపిండి చూస్తుండగానే అందమైన రంగవల్లికగా మారిపోతుంది. సంక్రాంతి పండుగకు ముగ్గులకు అవినాభావ సంబంధం. ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి పడతులు పోటీలు పడి మరీ ముగ్గులు వేస్తారు. ఇక పండగ 3 రోజులు అయితే మరి చెప్పనవసరం లేదు. రంగురంగుల ముగ్గులు, వాటి అలంకరణలతో ఊరంతా అందమైన పికాసో చిత్రంలా మారిపోతుంది. తెల్లవారక ముందే స్త్రీలు వాకిలి శుభ్రం చేసి పేడనీళ్లు కళ్ళాపి చల్లి ముగ్గులు తీర్చిదిద్దుతారు. ముగ్గులు సాధారణంగా బియ్యపిండితో వేయడం ఆనవాయితీ. ప్రకృతిలో సమస్త ప్రాణికోటికి జీవించే హక్కుందని, ఒక బుద్ధిజీవిగా మనిషి తన తోటి ప్రాణుల పట్ల భూతదయతో మెసలుకోవాలని చెప్పటమే రంగవల్లి ఉద్దేశం. ముగ్గుకు వాడే బియ్యపు పిండి చిన్న చిన్న క్రిములు, చీమలకు ఆహారంగా ఉపయోగపడి వాటిని, తద్వారా ప్రకృతిని సమతుల్యం చేస్తూ మనల్ని కూడా కాపాడుతోంది. గౌరీదేవికి ప్రతిరూపంగా మనము ఆవును పూజిస్తాం. అంతటి పవిత్రమైన ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి పూలతో, పసుపు కుంకుమతో అలంకరించి సాక్షాత్తు గోదాదేవికి ప్రతిరూపాలుగా వాటిని భావిస్తూ వాటిని ఆ ముగ్గుల్లో అలంకరించి వాటి చుట్టూ కన్నెపిల్లలు చప్పట్లతో సందళ్ళు చేయడం అనేది ఈ పండగ యొక్క మరొక విశేషం. ధనుర్మాసం ప్రారంభమైందంటే తెలుగువారి వాకిళ్ళు రంగురంగుల రంగవల్లులతో నిండిపోతాయి. ఆ ముగ్గుల్లో ముచ్చటైన గొబ్బెమ్మలు కొలువు తీరిపోతాయి. గోవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం మనది. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఇందులో ప్రకృతికి మేలు చేసే గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి యువతులు సందె గొబ్బెమ్మలను రంగవల్లులతో అలంకరించి గొబ్బి పాటలు పాడి ఆడతారు. కన్నెపిల్లలు పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికల యొక్క ప్రతీకలుగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను అలంకరించే రంగురంగుల పూలరేకులు, పసుపు కుంకాలు సౌభాగ్యానికి చిహ్నాలు. మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సుబ్బీ గొబ్బెమ్మ సుబ్బణ్ణియ్యవే అంటూ తమ కోరికలను నివేదించుకుంటారు. అలా పూజిస్తే వారికి త్వరలో పెళ్ళవుతుందని, మంచి మొగుడు వస్తాడని ఒక అందమైన నమ్మకం.
హరి యొక్క ప్రతిరూపమే ఆ హరిదాసులు. హరినామ సంకీర్తన మాత్రమే చేస్తూ ఊరంతా తిరిగే హరిదాసులు సాక్షాత్తు హరి స్వరూపాలుగా మన పెద్దలు భావిస్తారు. శంకుచక్ర ధారణతో చిడతలతో హరినామ సంకీర్తన చేస్తూ వారు గ్రామంలో సంచరించడం ఆ ఊరికే ఒక కళను తీసుకొస్తుంది. హరిదాసు తలపై ఉండే అక్షయ పాత్ర సాక్షాత్తు సూర్యభగవానుడు మానవాళికి ప్రసాదించిన అక్షయ పాత్రగా మనం భావిస్తాము. హరిదాసులు ఏ ఇంటి ముందు కూడా నోరు తెరిచి యాచించరు. కానీ ప్రతి ఇంటి యజమాని కూడా హరిదాసు వస్తున్నాడనగానే ధనధాన్యాలతో సిద్ధంగా ఉంటారు. హరిదాసును ఖాళీ చేతులతో పంపించడం అంటే అది ఇంటికి ఊరికి అరిష్టమని భావిస్తారు. ఈ హరిదాసుల కళారూపాలు మన కళ్ళారా చూడాల్సిందే. మరి ఒకసారి చూద్దామా? సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేవారు హరిదాసులు. హరి కీర్తనలు పాడుతూ ఒక చేతిలో చిడతలు, భుజంపై తంబుర, తలపై అక్షయ పాత్రతో ముందుకు కదిలిపోయే హరిదాసులు పండగ రోజుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తారు. పంటలు ఇంటికి వచ్చే కాలంలో వచ్చే సంక్రాంతి నిజానికి హరిదాసుల పాలిట ధాన్యలక్ష్మి. హరిదాసు అంటే గురువు నుంచి పంచకర్మములను నేర్చుకున్నవారు. భుజంపై శంఖచక్రాలను, శరీరంపై తిరుమణిని ధరించినవారే. మెడలో తులసిమాల, రుద్రాక్షమాల, శరీరంపై కాషాయ వస్త్రధారణతో చూడగానే భక్తిభావం ఉప్పొంగేలా కనిపిస్తారు. ధనుర్మాసం అంతా భజన కార్యక్రమాల్లో పాల్గొనడం హరిదాసుల కర్తవ్యం. రామదాసు కీర్తనలు, ఎడ్ల రామదాసు, పరాంకుశదాసు, వెంకటదాసు, హనుమద్దాసు, నారాయణ తీర్థ తరంగాలు వంటి వాటిని వీరు ప్రధానంగా గానం చేస్తారు. శ్రీ మహావిష్ణువు ప్రతినిధులే హరిదాసులు. శ్రీకృష్ణుని మరో రూపం హరిదాసులు. వీరు తలపై ధరించిన పాత్ర సాక్షాత్తు సూర్యభగవానుడు మానవాళికి ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. తిరిగి ఇంటికి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. దళిత సంసార బంధనా దానవా వైరీనా సేనా బాలా గోపాల కృష్ణ పాహి పాహి దేహి రే వ్యత్యస్థ పాదారవింద విశ్వవందిత ముకుంద హరి వ్యత్యస్థ పాదారవింద.
కోలాటంలోనే మరో ప్రక్రియ జడకోలాటం. ఆటగాళ్లు లయబద్ధంగా ఆడుతూనే పైనుంచి వేలాడుతున్న తాళ్లతో ఒక క్రమబద్ధంగా జడను అల్లుకు రావటం, తిరిగి విప్పటం ఒక అద్భుతమైన నాట్య విశేషం. ప్రేక్షకులను అబ్బురపరిచే విన్యాసం. ఒకవేళ పొరపాటుగా ఎక్కడైనా జడ అల్లికలో తప్పు జరిగితే తిరిగి విప్పేటప్పుడు అంతే జాగ్రత్తగా ఎక్కడ తప్పు జరిగిందో గమనించుకుంటూ అడుగులు వేస్తే జడ చిక్కుపడకుండా విడిపోతుంది. పైకి ఎంతో ఉత్సాహభరితంగా వినోదం అందించే ప్రక్రియలాగా కనిపించినప్పటికీ ఇందులోని అంతరార్థం తప్పులు చేయకుండా మసలటం నేర్చుకో, ఒకవేళ తెలియక తప్పు జరిగినా నేర్పరితనంతో దాన్ని విడదీసుకో అనే పెద్దల సిద్ధాంతం. కోలాట కళా ప్రక్రియ ఈనాటిది కాదు. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో కోలాటం గురించిన ప్రస్తావన చూడవచ్చు. విజయనగర సామ్రాజ్య కాలంలోనే కోలాటం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈనాటికి విజయనగర శిథిల శిల్పాల గోడల మీద, శ్రీశైలం దేవాలయ ప్రాకారపు గోడలపైన కోలాటం వేసే నర్తకీమండల శిల్పాలను మనం చూడవచ్చు. ఆధునిక వినోద సాధనాలు ఎన్ని వచ్చినా ఆబాలగోపాలాన్ని నేటికీ అలరించే జానపద కళారూపం మాధవ నారాయణ గోవింద కేశవ 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 మాధవ నారాయణ గోవింద. మన తెలుగు ప్రాంతాలకే విశేషమైన మరొక ప్రక్రియ గంగిరెద్దులు. ధనుర్మాసం ప్రారంభమైంది అనగానే ఇంట్లో పిల్ల పెద్ద కూడా గంగిరెద్దులు ఎప్పుడొస్తాయి, మన వాకిట్లోకి ఎప్పుడొస్తాయి, డోడు బసవన్న ఎప్పుడొస్తాడు అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ నంది స్వరూపమే గంగిరెద్దు అని మనకి ఒక నమ్మకం. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ మన వాకిట్లో ఆ గంగిరెద్దు ఆడుతూ ఉంటే ఆనందించని వారు ఉంటారంటారా? గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే గంగిరెద్దుగా మన ముందు నిలిచాడని నమ్మిక. ఇది తెలుగువారి ప్రాచీనమైన జానపద కళారూపం. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ నిండుగా అలంకరించుకున్న గంగిరెద్దు విన్యాసాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి. గంగిరెద్దుల వారు సంచార జీవులు. పర్వదినాలలో ఊరూరూ తిరుగుతూ తమకు ఏడాదికి సరిపడా జీవనోపాధిని సంపాదించుకుంటారు.
గంగిరెద్దు గుమ్మంలో నిలబడితే సాక్షాత్తు నందీశ్వరుడే గడపలో నుంచున్నాడని భావించి విరివిగా ధన ధాన్యాలు ఇచ్చి సత్కరించుకుంటారు. పిల్లలకి బొమ్మలు అంటే ఇటు బార్బీ బొమ్మలో లేకపోతే టెడ్డీ బేర్లో గుర్తొస్తాయి. కానీ నిజమైన బొమ్మలు, ఒకప్పటి పిల్లలు ఆడుకున్న బొమ్మలు, బొమ్మల కొలువుల్లో చేరే బొమ్మలు చక్కగా పింగాణి లేదా మట్టితో తయారయ్యి ఆ కొలువులో మెట్లపైన అందంగా అమర్చబడిన ఆ బొమ్మల్ని చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఆ కొలువును చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. పురాణ ఘట్టాలను తర్వాతి తరాలకు పరిచయం చేసే ఒక ముఖ్యమైన ఉద్దేశం మనకు ఈ బొమ్మల కొలువులో కనిపిస్తుందండి. అనేక పురాణ ఘట్టాలను బొమ్మలతో తీర్చిదిద్ది ఆ మెట్లపై అలంకరిస్తారు. అన్ని రోజులు కూడా రోజు ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఒకరోజు పేరంటం జరుపుకొని ఇరుగు పొరుగును పిలిచి వారికి తాంబూలం ఇచ్చి సత్కరించుకుంటారు. ఈ బొమ్మల కొలువు వెనుక మన పురాణ విశేషాలను మన పిల్లలకు తెలియచెప్పటం అనే విషయమే కాకుండా అన్ని గుణాలను దాటుకుంటూ వెళితేనే ఆ భగవానుడి అనుగ్రహం లభిస్తుంది అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. సంక్రాంతి సంబరాలలో ముఖ్యమైనది, చిన్నారులకు ఎంతో ప్రీతిపాత్రమైనది బొమ్మల కొలువు. కొన్ని ప్రాంతాల్లో దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెట్టే విధానం ఉన్నా తెలుగునాట మాత్రం సంక్రాంతికి బొమ్మల కొలువు తీర్చిదిద్దడం ఆనవాయితీ. సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవటం వెనుక పెద్ద ఆంతర్యమే ఉందండి. పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మలను కొలువులో అమరుస్తారు. తద్వారా ఆ పురాణ విశేషాలను మన తర్వాతి తరం వారికి తెలియచేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందే ఈ బొమ్మల కొలువు. బొమ్మల కొలువును అమర్చడం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. సాధారణంగా 5 లేదా 9 మెట్లతో కొలువును ఏర్పాటు చేస్తారు. క్రింది మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలను ఉంచుతారు. ఇవి తామస గుణానికి ప్రతీకలు. మధ్య భాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండి రాజు, రాణి, యుద్ధ వీరుల వంటి బొమ్మలను ఉంచుతారు. పై మెట్లపై దేవుళ్ల బొమ్మలను ఉంచుతారు. దీనిని సత్వగుణానికి ప్రతీకగా భావిస్తారు. అన్నిటికంటే పై మెట్టుపై ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు.
అంటే ఈ 3 గుణాలను అధిగమించిన వారికి స్వామి కటాక్షం లభ్యమవుతుంది అనేదే ఈ బొమ్మల కొలువు యొక్క తత్వం. బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో ఇంటిలోని వారి అభిరుచిని గమనించవచ్చు. బొమ్మలు, వాటి అమరిక ఇంటివారి కళాతృష్ణను తెలియచేస్తాయి. ఏదేమైనా కానీ పిల్లల్ని, పెద్దల్ని ఒకే విధంగా అలరించేదే బొమ్మల కొలువు. లో ఎన్నో కోట్ల రకాల జీవరాశులున్నాయి కదండి. ఈ జీవరాశులన్నీ ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ సాగితేనే విశ్వం యొక్క మనుగడ. మరి అన్నిటికంటే బుద్ధిజీవి అయిన మనిషి తనకు సహాయంగా ఎన్నో జీవరాశుల నుంచి సహాయ సహకారాలు పొందుతున్నాడు. ముఖ్యంగా రైతన్నలు తమ పొలం పనుల కోసం కాడెద్దులను ఎంతగానో ఉపయోగించుకుంటారు. మన కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఆ ఎడ్లు కూడా ఆ రైతన్నకు అన్నదమ్ముల్లాగా చేదోడు వాదోడుగా ఎంతో సహాయం చేస్తాయి. మరి మనకు ఇంతగా సహాయం అందిస్తున్న ఆ ఎడ్లకు, ఆ పశువులకు మన కృతజ్ఞతలు ఎలా తెలియజేసుకుంటాం? పండుగల్లో ఒక రోజున వాటికంటూ కేటాయించి మన కృతజ్ఞతని తెలియజేసుకుంటాం. కనుమ రోజున పశువులను చక్కగా శుభ్రం చేసి వాటిని అందంగా అలంకరించి ఊరంతా తిప్పుతూ ఎంతో సంబరంగా జరుపుకుంటాం. ఆ రోజు పశువుల కొట్టాలను శుభ్రం చేసి అక్కడే పొంగలి నైవేద్యం వండి వాటిని పొలి నైవేద్యంగా మన పశువులకు సమర్పించుకుంటాం. దీనివల్ల పశువులు ఎంతో సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సంవత్సరం మళ్ళీ తొలకరి రాగానే మనకు ఎంతో సహాయం చేయాలని, చేస్తాయని మన ఆశ, ఆకాంక్ష. సర్వమానవ సౌభ్రాతృత్వం అని అంటూ ఉంటాం కదా, కానీ విశ్వజీవరాశి సౌభ్రాతృత్వం మన జీవన విధానం. చెట్లను, పశువులను, పక్షులను, చివరకు పిపీలకాలను కూడా సోదర భావంతో ప్రేమించి ఆదరించే సంప్రదాయం మనది. మన తెలుగు సంస్కృతిలో ఈ సంప్రదాయం అడుగడుగునా జీర్ణించుకొని ఉంది. ముఖ్యంగా పండగల సమయంలో తెలుగునాట పశువులను పూజించి ఆదరించటం మన తెలుగు లోగిళ్లలో చూస్తూ ఉంటాం. కనుమ రోజు పశువుల కొట్టాలను శుభ్రం చేసి పశువులను అందంగా అలంకరించడం ఆచారం. ఆ రోజు పశువుల కొట్టంలోనే పొంగలి వండి
దేవునికి నైవేద్యం పెట్టి దానిని పొలానికి తీసుకువెళ్ళి అక్కడ చల్లుతారు. దీనిని పొలి చల్లటం అంటారు. దీనివలన పంటలు బాగా పండుతాయని ఒక విశ్వాసం. పాడి పంటలను, పశు సంపదను లక్ష్మీ స్వరూపంగా అర్చించే రోజు. కనుమ నాడు మినుము తినమన్నారని, పొలి పొంగలి చల్లుతారు గనక పొలిమేర దాటరాదు అనే ఆచారాలను కూడా మనం కొన్ని ప్రాంతాల్లో చూడొచ్చు. కనుము అంటే పశువు అని కూడా అర్థం. కనుము అంటే చూడు అని కూడా అర్థం. తన జీవితమంతా మన కోసం కష్టించే పశువును గౌరవంగా చూడు అనే అంతరార్థంలో జరుపుకునేదే ఈ కనుమ పండగ. ఒక రకంగా ఇది పశువులకు థ్యాంక్స్ గివింగ్ పండగ అని చెప్పుకోవచ్చు. జాతి పౌరుషానికి పెట్టింది పేరు. ఆ పౌరుషాన్ని ప్రదర్శించాలంటే ఎన్నో మార్గాలున్నాయి. అయితే ఒకరికి హాని కలగకుండా, చెడు జరగకుండా పౌరుషాన్ని ప్రదర్శించాలి. అందుకు మార్గం కర్రసాము, కత్తిసాము. పూర్వం ప్రతి ఊరిలో యువకులు తప్పనిసరిగా యుక్త వయసుకు చేరగానే ఈ కర్రసాము, కత్తిసాముని అభ్యాసం చేయడం ప్రారంభించేవాళ్ళు. ఇవి వారి రక్షణకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ ఒక ఆనందాన్ని పంచేందుకు ప్రదర్శనలుగా కూడా ఇచ్చేవారు. అప్పటి కాలంలో నగర రక్షణ ఆ ఊరి ప్రజల చేతుల్లోనే ఉండేది కదా. మరి నగరాన్ని రక్షించుకోవాలి, తమ వారిని రక్షించుకోవాలి అంటే ఇలాంటి యుద్ధ విద్యల్లో ప్రవేశం ఎంతో అవసరం. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా కూడా ఒక ప్రదర్శనగా ఈ కర్రసాములు, కత్తిసాములు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. పండిన పంట ఇంటికి చేరిన తర్వాత
మళ్ళీ తొలకరి వచ్చే వరకు కర్షకులకు శ్రామికులకు ఆట విడుపు. పైగా ఈ శీతాకాలంలో వంటికి ఉష్ణం అందించే వ్యాయామం అత్యవసరం. అంతేకాకుండా ఒకప్పటి సామాజిక పరిస్థితులను బట్టి గ్రామ రక్షణ బాధ్యత ఆ గ్రామంలోని యువకులదే. పనిలేని యువత పెడతోవ పట్టకుండా గ్రామంలోని పెద్దలు వారిని వ్యాయామశాలకు తరిమేవారు. దేహదారుఢ్యము, దేశరక్షణ, ఆత్మరక్షణ విద్యలు ఇక్కడ నేర్పేవారు. వీటిలో అత్యంత నేర్పరితనం అవసరమైనవి కర్రసాము, కత్తిసాము. చూపరులను కన్ను తిప్పుకొనివ్వకుండా, రెప్ప వెయ్యకుండా చూసేలా చేసే ప్రదర్శనా చాతుర్యం కర్రసాము సొంతం. ఒకప్పటి కాలంలో కర్రసాము, కత్తిసాముకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ప్రదర్శనలు, పోటీలు కూడా నిర్వహించేవారు. కర్రసాములో ఒక కర్రతో చేసే విధానం, అలాగే 2 కర్రలతో ఇద్దరు పోటీ పడుతూ చేసే విధానము కూడా చూడొచ్చు. ఒకరి దెబ్బను ఒకరు కాచుకుంటూ ప్రేక్షకులకు వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఉత్కంఠను రేకెత్తించడం సాముదారుల సొంతం. సాము చేసేవారి అడుగులకు అనుగుణంగా టాసా అనే వాయిద్యాన్ని వాయించడం సంప్రదాయం. కొన్ని చోట్ల నగారా, డప్పులను కూడా మోగిస్తారు. ఇది చేసేవారిలోనూ చూసేవారిలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నా పేరు గోపికృష్ణ అండి, నల్లా గోపికృష్ణ, రాజమండ్రి నుంచి వచ్చాను. మా నాన్నగారు మా తాతయ్య గారు అందరూ బాగా కరసాము కత్తిసాము అన్నీ బాగా అలవాటండి. ఇది మేము ఏంటంటే ఎప్పుడు ఇలాగ ఏదైనా ఫంక్షన్ కార్డులకి చేస్తాం. ఈ విద్య ఇప్పుడు ఇప్పట్లో ఎక్కడా లేదండి. ఇది పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉందండి విద్య. కరసాము కత్తిసాము అంటారు.